హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. MS4 వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే మనము కొరుట్లలోని రామదాస్ కళా ఆర్ట్స్లో ఉన్నాము. ఈ 2024 సంవత్సరంలో దుర్గామాతలను ఏ విధంగానైతే వీళ్ళు తయారు చేశారనేటువంటిది మనము ఈ బ్లాగ్లో మొత్తం చూపించడం జరుగుతుంది. మీరంతా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ దుర్గామాతనైతే రథం మీద ఉన్నటువంటి దుర్గామాతని వీళ్ళు తయారు చేశారు. ఒక చేతిలో శూలము, కత్తి మరియు చక్రము. ఈ రథం దగ్గర శివుడు శంఖమూతున్నట్టుగా, సింహం అయితే ఇలా సింహం హెయిర్ని అంటే సింహం యొక్క వెంట్రుకలను అయితే రియాలిటీగా కనబడేట్టు పెట్టారు. అలాగే అమ్మవారి వెంట్రుకల్ని కూడా మనకు రియాలిటీ కనబడుతున్నట్టు ఉంది. ఇక మరో విగ్రహం వచ్చేసి ఓన్లీ సింపుల్గా ఇట్లా అమ్మవారు సింహంపై కూర్చొని ఇట్లా సింపుల్గా ఉన్నట్టు తయారు చేశారు. ఈ విగ్రహానికి కూడా అంటే సింహము గాండ్రిస్తున్నట్టు, హెయిర్స్ అయితే రియాలిటీ హెయిర్స్గా కనబడేటట్టు, అలాగే అమ్మవారి వెంట్రుకలను కూడా రియాలిటీగా కనబడేటట్టు చూపించారు వీళ్ళు. ఈ విగ్రహం అయితే దీపాలతోటి ఆర్చిలాగా తయారు చేశారు. అమ్మవారి విగ్రహాన్ని దీపాలు వెనకాల మనకు కనబడుతున్నాయి. అలాగే అమ్మవారి చేతిలో శూలము, కత్తి, చక్రము, శంఖము ఇలా పెట్టారు. అలాగే అమ్మవారి మొహాన్ని కూడా చాలా అందంగా రూపుదిద్దారు. అలాగే అమ్మవారి యొక్క జ్యువెలరీ ఐటమ్ వచ్చేసరికి రియాలిటీగా మనకు ఈ జ్యువెలరీని అయితే పెట్టడం జరిగింది. అలాగే అమ్మవారి వెంట్రుకల్ని కూడా రియాలిటీగా పెట్టారు. సింహంకు ఉన్నటువంటి హెయిర్ కూడా రియాలిటీగా ఉంది. చాలా లుక్కెట్గా ఉంది ఈ విగ్రహం అయితే మొత్తానికి. ఈ విగ్రహం కూడా మనకు చాలా అందంగా తయారు చేశారు. 2 గుర్రాలతోటి అమ్మవారు కూర్చున్నట్టు, ముందట సింహము ఉన్నట్టు ఈ విగ్రహాన్ని అయితే తయారు చేశారు. అమ్మవారి జ్యువెలరీ ఐటమ్ కూడా చాలా రియాలిటీగా ఉన్నటువంటి జ్యువెలరీనే పెట్టారు. అమ్మవారి జ్యువెలరీ ఐటము మరియు చీర, జాకెట్ ఇలాంటి అన్నీ అంటే అమ్మవారు నిజంగా వచ్చినట్టే కనబడేటట్టు ఈ విగ్రహాన్ని అయితే తయారు చేశారు. చాలా చూడడానికైతే మంచి లుక్కెట్గా ఉంది. ఈ విగ్రహం కూడా చాలా అందంగా తయారు చేశారు. శేషనాగులు వెనకాల ఆర్చిలాగా ఉన్నాయి. శేషనాగులని ఆర్చిగా చేసి అమ్మవారి విగ్రహాన్ని అయితే రూపొందించారు. చూడండి, చాలా లుకెట్గా కనబడుతుంది మనకు. అమ్మవారి జ్యువెలరీ ఐటమ్ కూడా నిజంగా ఉన్నట్టు మనకు పెట్టారు వీళ్ళు. సింహంపై ఎంటికలు కూడా రియల్గా ఉన్నట్టు పెట్టారు. గాండ్రిస్తున్నది చూడండి సింహము. ఇది మరో విగ్రహము. వెనకాల ఏనుగుల తోటి ఉన్నటువంటి ఆర్చిని అయితే తయారు చేశారు. ఏనుగులు వెనకాల మనకు కనబడుతున్నాయి చూడండి. అమ్మవారు ఆర్చిలో కూర్చుండి ఆశీర్వదిస్తున్నట్టు మనకు ఈ విగ్రహాన్ని అయితే వీళ్ళు తయారు చేశారు. చూడండి, అమ్మవారి నగలను కూడా అంటే రియాలిటీగా ఉన్నట్టే చూపించారు వీళ్ళు. ఇక అమ్మవారి మరో రూపమైనటువంటి ఈ విగ్రహాన్ని అయితే చూడొచ్చు. సింహంపై కూర్చొని 2 పులులు, 2 సింహాలతోటి ఈ అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తున్నారు. చాలా చూడడానికైతే మంచి లుకెట్గా ఉంది. ఈ విగ్రహానికి వస్తే వెనకాల నాగుపాములు దీవిస్తున్నట్టుగా ఉంది. అమ్మవారు 7 చేతులతోటి ఉన్నారు. అలాగే పక్కన శివుడు, మరో పక్కన విష్ణుమూర్తి కొలుదీరినట్టు ఇట్లా మనకైతే కనబడుతున్నది ఈ విగ్రహం లోపల. అమ్మవారి విగ్రహం ఇది కూడా చాలా అందంగా ఉన్నది. రామదాస్ కళా ఆర్ట్స్లోనైతే వీళ్ళు మనకు డిస్ప్లేగా పెట్టారు. వీటిని చూసి మనము బుక్ చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాల విగ్రహాలను ఒక్కొక్కటి తయారు చేసి అయితే డిస్ప్లే పెట్టారు. వెనకాలనైతే వర్క్ నడుస్తుంది. ఇప్పటిదాకా మనం చూసిన విగ్రహాలన్నీ డై మీద చేసినటువంటి విగ్రహాలు. ఇవైతే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి విగ్రహం అయితే చేతితో తయారు చేసినటువంటి విగ్రహాలు. అమ్మవారికి చీరను కట్టినట్టు, అమ్మవారి నగలు కూడా కుందన్ వర్క్స్ తోటి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు చేతితోటి. ఇది ఎవరైనా ఆర్డర్ ఇస్తే దాని ప్రకారంగానే తయారు చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్నారు. అంటే ఎవరైతే నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు ఈ రామదాస్ కళా ఆర్ట్స్లోనైతే. ఇక్కడ చూడొచ్చు, అమ్మవారు 3 సింహాల పైన కూర్చొని మంచిగా భక్తులకైతే దర్శనం ఇచ్చేటట్టు అమ్మవారు అయితే సిద్ధంగా ఉన్నారు. వెనకాల మంచి ఆర్చిని పెట్టారు. ఇక మరో విగ్రహం అయితే మనకు కనబడుతుంది. ఈ విగ్రహం అయితే అమ్మవారు నడిచొచ్చినట్టు
అంటే లింగము దగ్గర నిలబడి ఉన్నట్టయితే మనకు కనబడుతుంది. ముందట లింగము, నాగుపాము, పక్కన సింహం అయితే మనకు కనబడుతుంది. వెనకాల ఆర్చిని ఇది పెద్దగా ఒక 14-15 ఫీట్లతో అయితే దీన్ని తయారు చేశారని చెప్పుకోవచ్చు. ఈ విగ్రహాలు అయితే మనకు కొరుట్లలోని ఎస్ఎస్వి కళా ఆర్ట్స్లో ఉన్నాయి. ఈ విగ్రహం చూడండి, అమ్మవారు ఎంత అందంగా ఉన్నది, చాలా అందంగా ఉన్నది. అమ్మవారికి చీర మరియు నగలు కూడా రియాలిటీగా పెట్టేశారు వీళ్ళు. చాలా లుకెట్గా ఉంది. వెనకాల అమ్మవారి ఆర్చ్ కానీ మరి అమ్మవారి కిరీటం కానీ ఇలా చూడగానే మంచి అట్రాక్షన్గా ఉన్నటువంటి విగ్రహం అయితే కనబడుతుంది. ఈ విగ్రహాలు అయితే ఎస్ఎస్వి కళా ఆర్ట్స్లో మనకు అందుబాటులో ఉన్నాయి. వీరు ప్రతి సంవత్సరము ఆర్డర్ల మేరకే, అంటే ఎన్ని ఆర్డర్లు వస్తే అన్నిటి ఆర్డర్ల మేరకే వీళ్ళు తయారు చేస్తారు. అంటే ముందుగా వచ్చి ఎవరైనా మాకు ఇలాంటి విగ్రహం కావాలి అంటే అలాంటి విగ్రహాన్ని తయారు చేస్తారు. అమ్మవారి చీర కట్టు కానీ, అమ్మవారి మెడలో హారాలు కానీ, అమ్మవారి వెంట్రుకలు, ఇలా మంచి చూడముచ్చటగా ఉన్నటువంటి విగ్రహాన్ని అయితే వీళ్ళు తయారు చేశారు. ఈ విగ్రహాలన్నీ అయితే మొత్తానికి ఈ నవరాత్రులకు కొలువు తీరేందుకైతే సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ ఎస్ఎస్వి కళా ఆర్ట్స్లో రూపొందించబడ్డటువంటి విగ్రహాలు ఇవన్నీ. చూడండి అమ్మవారి ఎంత దగదగ మెరిచిపోతున్నారు అమ్మవారు. కొరుట్ల అంటేనే విగ్రహాల తయారీకి ఫేమస్. అందులో వినాయక విగ్రహాలు కానీ, అమ్మవారి విగ్రహాలు కానీ మొత్తానికి వేరే లెవెల్లో వీళ్ళు తయారు చేస్తారు. మనం కోరుకున్నటువంటి డిజైన్లలో మీరైతే తయారు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఓకే, మీరంతా మరి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఈ విగ్రహాలను ఆర్డర్ ఇచ్చేందుకు మన ఎస్ఎస్వి కళా ఆర్ట్స్కి అయితే వచ్చి ముందే బుక్ చేసుకోండి.